నిన్న లక్ష్మీ పార్వతి గారు మాట్లాడుతూ, లోకేష్ నన్ను ఏ రోజైనా మీ అమ్మమ్మనిరా అమ్మమ్మ అని చెప్పి నా దగ్గరికి ఎక్కడైనా పరిగెత్తుకుంటూ వచ్చావా? లేకపోతే ఏ రోజైనా మీడియా ముందు లక్ష్మీ పార్వతి గారు మా అమ్మమ్మ అని చెప్పేసి నా పుట్టినరోజుకి కానీ ఏ రోజైనా నువ్వు శుభాకాంక్షలు తెలియజెప్పావా అని చెప్పేసి మాట్లాడుతుంది. సరే, నేను లక్ష్మీ పార్వతి గారిని ఏమడుగుతున్నానంటే, అమ్మ లక్ష్మీ పార్వతి గారు, నీకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చి మా అమ్మ లక్ష్మీ పార్వతి గారు అని చెప్పి ఏ రోజైనా మీడియా ముందు వచ్చి మా అమ్మ లక్ష్మీ పార్వతి గారు అని చెప్పి ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చి చెప్పాడా? ఏ రోజైనా మీ కొడుకు నీ పుట్టినరోజుకు కానీ మరి ఏదైనా కార్యక్రమాలు కానీ నీకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలైనా ఆయన నిర్వహిస్తూ మీడియాకి ఏమైనా ఫోటోలు రిలీజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? అవి నువ్వు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు రెండింటికి చెడ్డ రేవల్ లాంటి దానివి. ఎందుకంటే మొదటి భర్తకు విడాకులు తీసుకోకుండా, మొదటి భర్త చనిపోకుండా ఉండగానే నువ్వు ఎన్టీఆర్ గారికి ఆత్మకథ రాస్తారని ఎన్టీఆర్ గారికి దగ్గరయ్యి ఎన్టీఆర్ గారి జీవితంలోకి ప్రవేశించావు. కాబట్టి అతను ఎవరైతే నీ కొడుకు వీరగంధం అనేది ఇంటి పేరు పెట్టుకొని నందమూరి లక్ష్మీపార్వతి మా తల్లిగారని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనేది వాస్తవ విషయం. ఎందుకంటే ఎంత డబ్బున్నా, ఎంత పరపతి ఉన్నా, ఎంత హోదా ఉన్నా కూడా ఇలాంటి విషయాలలో ఎవరైనా సరే కొంచెం ఇబ్బందిగా పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు అటు మొదటి భర్తకి రెండో కట్టుకున్న భర్తకి దూరంగా నీ పిల్లాన్ని పెంచిన మాట వాస్తవమే కదా. మరి ఎందుకు ఆ పిల్లాన్ని మరి ఎన్టీఆర్ దగ్గరలో ఉంచలేకపోయావు? ఎందుకంటే ఎన్టీఆర్కి దగ్గరగా ఉంచినా, లేకపోతే మొదటి భర్తకు దగ్గరగా ఉంచినా నీకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అనేది నువ్వు గ్రహించావు. కాబట్టే తెలివిగా అతన్ని నీ దూరంగా ఉంచి పెంచావు. సరే, నేనేమంటున్నానంటే, సరే పెంచావు, విద్యాబుద్ధులు చెప్పించావు, ఈరోజు అతను ఒక డాక్టర్గా కూడా సొసైటీలో నిలబడ్డాడు. మరి ఏ రోజైనా నందమూరి లక్ష్మీ పార్వతి గారు మా అమ్మగారు అని చెప్పి ఏ రోజైనా నీ దగ్గరకు వచ్చిన సందర్భాలు కానీ, నీ పుట్టినరోజుతో అంటే సెలబ్రేషన్ చేసుకున్నటువంటి ఫొటోస్ కానీ ఏమైనా మీడియాలో ఇవ్వగలిగారా? కనీసం చెప్పగలిగాడా? ఎందుకు అని అంటే, ఈరోజు నీకు నువ్వే నాకేదో అన్యాయం జరిగిపోతుంది అని అనుకుంటున్నావు. కానీ వాస్తవానికి నీకుండా అటు నందమూరి కుటుంబానికి, నారా వారి కుటుంబానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవ విషయం. కాకపోతే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో నువ్వు ఒక పాములాగా ఉపయోగపడటానికి, అలాగే నీ పొట్ట పోసుకోవడానికి, అంటే ఎందుకంటే ఎన్టీఆర్ గారి మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండవ భార్యగా నేను వచ్చాను అంటే, నేను నందమూరి లక్ష్మీ పార్వతి అని చెప్పుకుంటూ నువ్వు మార్కెట్లో చలామణి అవుతూ చంద్రబాబు నాయుడిని బ్లేమ్ చేయడం కోసం, ప్రత్యర్థి పార్టీలకు ఒక అవకాశం కోసం అని చెప్పి నువ్వు వాళ్ళ పక్కన చేరిన మాట వాస్తవమే. వాళ్ళకి ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ పరంగా ఇబ్బంది పెట్టాలనుకున్న ప్రతి క్షణం వాళ్ళకు గుర్తొచ్చేటువంటి పేరు నందమూరి లక్ష్మీ పార్వతి గారు. మీరు చూడండి, ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజు కానీ, ఎన్టీఆర్ గారి జయంతి రోజులు కానీ నీ చేత ప్రెస్ మీట్ పెట్టిస్తారు. మరి నువ్వు అసలు కనీసం సరే, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారి జీవితంలోకి వచ్చావు అనేది నీకు తెలుసు, మేము చెప్పుకునే కంటే నీకు తెలుసు. మరి అలాంటి పరిస్థితుల్లో పిల్లలు పెద్దోళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయిన తర్వాత నువ్వు ఎన్టీఆర్ గారి జీవితంలోకి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు ఆ పిల్లల్ని, వాళ్ళందరి జీవితాలని నువ్వు ఎంత చాకచక్యంగా, ఎంత లౌక్యంగా లాక్కరావాల్సినటువంటి బాధ్యత నీ చేతిలో ఉంది. ఎప్పుడన్నా అలా చేసావా? నువ్వు పార్టీ మీద పెత్తనం కోసం, పార్టీని అలాగే ఎన్టీఆర్ గారిని నీ చేతుల్లో పెట్టుకోవడం కోసం అని చెప్పేసి నువ్వు ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించావు తప్పనిచ్చి ఏ రోజైనా ఎన్టీఆర్ గారి పిల్లల్ని కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ ఏదైనా ఇబ్బంది వచ్చిన రోజు కానీ, వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిన రోజు కానీ ఏ రోజైనా నువ్వు వెళ్ళి నేనున్నాను, మీ అమ్మ స్థానంలో నేనున్నాను, మీకు భద్రత కల్పిస్తాను ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడైనా జరిగిందా? కాబట్టి మీరు తల్లిగా మీరు అనుకుంటే, ఊహించుకుంటే సరిపోదు. మీరు వాళ్ళ మీద ప్రేమ చూపించినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ ప్రేమ కలిగిద్ది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్టీఆర్ గారి జీవితంలోకి ప్రవేశించే నాటికే ఎన్టీఆర్ గారు కానీ, ఎన్టీఆర్ గారి పిల్లలు కానీ ఒక పొజిషన్లో ఉన్నారు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకుండా ఉండాలి. సరే, ఎన్టీఆర్ గారు చనిపోయారు, తీసి పక్కన పెట్టేసేయండి. ఎన్టీఆర్ గారి తర్వాత ఎన్టీఆర్ గారి మీద నాకు విపరీతమైన ప్రేమ, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇన్నాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నావు కదా. 2019లో ఎన్టీఆర్ గారు విగ్రహాలని, అంటే 19 నుంచి 24 వరకు ఎన్టీఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా, ఎన్టీఆర్ గారి పేరు మారుస్తున్నా, అట్లాగే ఎన్టీఆర్ గారికి చెడ్డ పేరు వచ్చే విధంగా, అంటే ఆయన లెగసీ లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నా, ఏ రోజైనా నువ్వు
ఇదేంటి నా భర్తకి ఇలా అన్యాయం జరుగుతుంది ఈ పార్టీలో, ఏంటి ఇలాగ మా ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఎందుకు కూలుస్తున్నారు, అలాగే హాస్పిటల్కి ఎందుకు ఎన్టీఆర్ గారి పేరు తీసేస్తున్నారు అని చెప్పేసి ఏ రోజైనా నువ్వు మాట్లాడావా? కనీసం నువ్వు మాట్లాడావా? మాట్లాడకపోగా ఎవరో బాధ పడి ఏంటి లక్ష్మీపార్వతి గారు మీరు స్పందించరేంటి ఈ విషయం మీద అని చెప్పి మీకు ఫోన్ చేస్తే వాని లకారాలతో మాట్లాడి ఫోన్ మాట్లాడి పెట్టేసే సందర్భాలు ఉన్నాయి. అంటే నాకు అర్థం కావట్లా, మరి ఎన్టీఆర్ గారి విగ్రహాలు తీసేసేటప్పుడు, ఎన్టీఆర్ గారి విగ్రహాలు కూల్చేసేటప్పుడు మరి నువ్వు దాడి చేస్తున్నాయి, వాటిని ధ్వంసం చేస్తున్నప్పుడు నువ్వు మాట్లాడాలి కదా, మరి ఎందుకు మాట్లాడట్లా? ఏంటి విచిత్రం? ఎందుకు మాట్లాడట్లేదంటే కేవలం నువ్వు ఎన్టీఆర్ గారి ఇంటి పేరు మాత్రమే తీసుకున్నావు తప్ప నుంచి వాళ్ళ ఆశయాలు నువ్వు ఎక్కడా తీసుకోలే. ఇక నిండు శాసనసభలో ఎన్టీఆర్ గారి కుమార్తెని అవమానపరుచుకరమైన యావత్ రాష్ట్రం అంతా స్పందించింది. ఈవెన్ వైసీపీలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా, అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ భార్యలు, ఎందుకంటే మొన్న కొంతమంది ఇంటర్వ్యూలో చెప్పారు, ఏంటి భువనేశ్వర్ గారిని అలా మాట్లాడతారా, ఆడవాళ్ళు అలా మాట్లాడటానికి అని చెప్పి మాట్లాడారని చెప్పేసి కూడా కొంతమంది అప్పట్లో ఉన్నటువంటి మినిస్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళ భార్యలు కూడా ఈ మాటలు బాగాలేవని ఏదో మీడియా ముఖంగా చెప్పకపోయినా వాళ్ళ భర్తలతో చెప్పారని వాళ్ళు మీడియా ముఖంగా చెప్పారు. కానీ నువ్వు కనీసం సిగ్గుచరం లేకుండా నీ కూతురులో వయసున్న నీ కూతుర్ని అంత దారుణంగా అవమానపరిచే, అంత అన్యాయంగా మాట్లాడితే, చివరికి 20 ఏళ్ళు 25 ఏళ్ళు రాజకీయ స్థితులతో ఉన్నటువంటి భువనేశ్వరి గారి తోటి ఉన్నటువంటి మాట్లాడినటువంటి పురంధేశ్వరి గారు కూడా మీడియా ముందుకు వచ్చి ఖండిస్తే నువ్వెక్కడికి పోయావు? వాళ్ళ రక్త సంబంధం కాబట్టి, అక్కా చెల్లెలు కాబట్టి స్పందించారు. మరి నీకు ఎన్టీఆర్ గారి బాధ్యతలు పంచుకున్నటువంటి ఆలోచన నీకుంటే నువ్వు వచ్చి మాట్లాడాలి కదా. సిగ్గున్నా కూడా ఆ పార్టీలో ఉండకూడదు, రాజీనామా చేయాలి కదా. నువ్వు చేసావా? మరి పనికి మాలిందాన్ని చేసావా? నువ్వు మాత్రం ఏం చేయవు, నువ్వేం సాక్రిఫైస్ చేయవు. ఎన్టీఆర్ గారి పేరు వాడుకున్నావు, నందమూరి వాళ్ళ పేరు వాడుకున్నావు, ఎన్టీఆర్ భార్యగా చలామణి అవుతున్నావు, అన్ని బెనిఫిట్స్ పొందుతున్నావు. కానీ ఇంక నీకు బెనిఫిట్స్ తగ్గినప్పుడు మీడియా ముందుకు వచ్చి అవతల వాళ్ళు ఏదో కాసిన పేమెంట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యుల మీద నువ్వు వాగటానికి మీడియా ముందుకు వస్తున్నావు. చివరికి దరిద్రం ఏంటంటే మన 24 ఎలక్షన్లో పురంధేశ్వరి నీ మీదే నా ఫైటు, నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా. తిరిగి ఏం చేసినావు? 2024 ఎలక్షన్స్లో ఏం చేసావు? పళ్ళు రాలగొట్టి వైసీపీని 11 సీట్లు పరిమితం చేశారు. నువ్వు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే నీకు గతి లేదు. ఇంకా ఎందుకు నువ్వు ఈ ఎక్స్ట్రా మాటలు, ఈ సొల్లు మాటలు? ఎట్లా మాట్లాడతాడు లోకేష్ని? నమ్మమ్మని ఎలా పిలుస్తాడు? నువ్వు స్పందించావా ఏమైనా విషయాలలో? కనీసం ఆ పార్టీకి రాజీనామా చేసావా? వారం బొక్కు ఇప్పుడు కూడా ఆ పార్టీలో కొనసాగుతా మీడియా ముందుకు వచ్చి ఊరికే సొల్లు మాటలు మాట్లాడటం కాదు. నీ కొడుకే నేను నా తల్లి లక్ష్మీపార్వతి అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడంటే నువ్వు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నావో, నీ బతుకేంటో, నీ చెత్త బతుకేంటో నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకా మీడియా ముందుకు వచ్చి పెద్ద సొల్లు మాటలు మాట్లాడుతున్నావు. నన్ను అమ్మమ్మ అని పిలవలేదు, లేకపోతే చంద్రబాబు నన్ను అత్తయ్య అని పిలవలేదు, భువనేశ్వర్ గారు నన్ను అమ్మ అని పిలవలేదు. ఏం రాజీనామా చేయాల్సింది మరి? ఆ రోజు నీ కూతుర్ని అవమానపరిచిన రోజు నువ్వు రాజీనామా చేయాల్సిందే ఆ పార్టీకి. ఇయాల్టి కూడా ఆ పార్టీలో కొనసాగుతున్నావు. కనీసం మీడియా ముఖంగా కూడా ఖండించలా నువ్వు. సిగ్గుండాలి నీకు. కనీసం మాట్లాడుతున్నావు. వినేవాళ్ళు ఉంటే ఇంకా ఎన్ని కథలని చెప్తుంది, ఎరి కథలని చెప్తున్నది. అప్పుడు అరికథలు చెప్తుంది, ఇప్పుడు ఎరి కథలు చెప్తుంది. కాబట్టి నువ్వు ఈ వయసులో కూడా ఇంకా కోటిగాళ్ళు లాంటి వాళ్ళతోటి వీణరాగాలు మోగించాలని చూసిన నీకు అసలు సిగ్గనే పదమే లేదు, వయసు అనే పదమే లేదు. ఏదో మీడియాలో రన్ అవటం కోసం, ఏదో వాళ్ళు 10 రూపాయలు ఇసిరేస్తున్నారు కాబట్టి ఆ ఎంగిలి మెతుకుల కోసం ఇప్పుడు నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. ఇంకెందుకు నీకు కొడుకు చేతరిచ్చాడు, ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరు నిన్ను గౌరవించరు. ఇంకా నువ్వు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. చచ్చిపోతే తొందరగా వాల్యూ అన్న ఉంటుంది. తిరిగి చచ్చిపోతే పోనీలు ఎవరెవరు తలకూరు పెట్టకపోయినా అనాథశవం కింద నిన్ను పారేస్తారు. సిగ్గుండాలి కనీసం. ఇంత వయసు వచ్చింది కదా, నా పరిస్థితి ఇలా ఉంది, నేనేంటని లేకుండా ఊరందరూ మొహం మీద వస్తున్నా ఏం పర్వాలేదులే అని చెప్పి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు అంటే ఎంత సిగ్గిడిచిన బతుకు నువ్వు అర్థం చేసుకోవాలి ఫస్ట్.